అప్పట్లో నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఈ ప్రాంతమంతా అభివృద్ధి జరగాలి అని చెప్పి కలలుగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాన్న చనిపోవడం, ఆ తర్వాత మళ్ళీ మన జిల్లాని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఏ నాయకుడు కూడా లేకపోవడంతో జిల్లా మొత్తం వెనుకబాటుకే గురి కావడం మన కళ్ళతో మనం అంతా కూడా చూసాం. కానీ ఈరోజు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు. మీ బిడ్డ మీ అందరి చల్లని దీవెనలతో, చల్లని ఆశీస్సులతో ఈరోజు మీ బిడ్డ మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి మళ్ళీ మంచి రోజులు ఒకటి ఒకటిగా మళ్ళీ రావడం కూడా మొదలుపెట్టాయి. అందులో భాగంగానే ఈరోజు దేవుడి దయతో మనం ఎప్పటి నుంచో కూడా స్వప్నంగా ఎదురు చూస్తూ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ను ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం కట్టబోయే ఈ స్టీల్ ప్లాంటు మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు 24 months to 30 months గెస్టేషన్ పీరియడ్లో ఈ ప్రాజెక్టు కమిషన్ కూడా జరుగుతుంది. ఇందులో 2 ఫేసుల కింద ఈ 3 మిలియన్ టన్నుల ప్లాంట్ను కట్టడానికి సజ్జన్ జిందాల్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో మొదటి ఫేసు మరో 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది. అది 3,300 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేసు, ఆ తర్వాత మరో 5 సంవత్సరాలలో సెకండ్ ఫేజ్ కూడా మరో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తంగా 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అన్నది వెళ్తూ ఉంది. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్న సజ్జన్ జిందాల్ అనే ఈయన మన సజ్జన్ జిందాల్ గ్రూప్ చైర్మన్ గారు అక్షరాల 28.5 మిలియన్ టన్నుల ఈరోజు స్టీల్ సామర్థ్యంతో దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులతో ఈరోజు దేశంలోనే అగ్రగామిగా స్టీల్ జనరేషన్లో ఉన్న వ్యక్తి. అటువంటి ఆయన ఈరోజు మన ప్రాంతానికి రావడం, ఇక్కడ 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్తో ఈరోజు స్టార్ట్ చేసే ఈ కార్యక్రమం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదు. బళ్ళారిలో కూడా మొట్టమొదటగా తాను అడుగుపెట్టినప్పుడు, విజయనగరం దగ్గర మొదలుపెట్టినప్పుడు తాను 3 మిలియన్ టన్నులే అని చెప్పాడు. అది ఈరోజు పెరుగుతూ 13 మిలియన్ టన్నుల ప్లాంట్ అయ్యింది. ఆ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా మారబడ్డాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ ప్లాంట్కు సపోర్ట్ చేసే దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాంతం కొంచెం సముద్ర తీరానికి దగ్గరగా ఉండదు కాబట్టి, విసిరేసినట్టుగా ఒక చోట ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోకి స్టీల్ ప్లాంట్ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో ఈరోజు మనకు మంచి రోజులు వచ్చాయి. ఇక్కడ ఈ ప్లాంట్ రావడం కోసం ఇక్కడ మిగిలిన భూములన్నీ కూడా దాదాపుగా 40 కోట్ల రూపాయలతో మిగిలిన భూములన్నీ కూడా కొనుగోలు చేసి దాదాపుగా 3,500 ఎకరాలు సజ్జన్ జిందాల్ గారికి జిందాల్ కంపెనీకి ఇవ్వడమే కాకుండా దాదాపుగా 700 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అని అంటే, ఇది కేవలం ఒక స్టీల్ ఫ్యాక్టరీ, సజ్జన్ జిందాల్ గారి స్టీల్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు ఇక్కడికి వచ్చేది. ఒకసారి ఈ స్టీల్ ఫ్యాక్టరీ వస్తే పక్కన చుట్టుపక్కలంతా కూడా ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చే ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఈ ఎకో సిస్టమ్ అంతా తయారు కావడంతో ఒక స్టీల్ సిటీ కింద ఇదంతా కూడా ఆవిర్భావం జరుగుతుంది అనే ఉద్దేశంతో గొప్ప అడుగులు వేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ ప్లాంట్కి సంబంధించి దాదాపుగా 67వ నెంబర్ జాతీయ రహదారిని కలుపుతూ 7.5 కిలోమీటర్ల మేరకు 4 లేన్ల రోడ్డు వేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. ప్రొద్దుటూరు ఎర్రగుంట రైల్వే లైన్ కొరకు కొత్తగా మరో 10 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది.
గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్ లైన్ ద్వారా వీటి ప్లాంట్కు నీటి సరఫరా కోసం కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం కూడా తలమంచిపల్లి సబ్స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 kV లైన్ కూడా వేస్తూ ఉన్నాం. ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్లాంట్కు ఇక్కడి దాకా తీసుకొచ్చే దానికోసం దాదాపుగా 700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాము అన్న సంగతి కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, ఇప్పటికే కొప్పర్తిలో మనం చేస్తూ ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 550 ఎకరాలు అక్కడ కేటాయింపులు చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అక్కడికి తీసుకొచ్చి ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ 550 ఎకరాలలో మొత్తంగా కూడా ప్యాక్ అయిపోతే 1,00,000 మందికి ఉద్యోగాలు ఆ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోనే ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అక్కడ 1,100 కోట్ల రూపాయలతో ఇప్పటికే పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి. 11,500 మంది జాబ్స్కు సంబంధించిన కార్యాచరణ కూడా అక్కడ వేగంగా ఇప్పటికే జరుగుతూ ఉంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో మరో 3,155 ఎకరాలను కూడా కేటాయింపు చేసి అక్కడ కూడా ఇండస్ట్రియల్ హబ్ విషయంగా అన్ని అడుగులు కూడా వేస్తూ ఉన్నాం. అక్కడ 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాన్ని అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. తద్వారా 1,75,000 ఉద్యోగాలు అక్కడ రాబోయే సంవత్సరాలలో కూడా వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా చదువుకున్న ప్రతి పిల్లాడి కూడా మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే ఒక అవకాశాన్ని మన పిల్లలకు రావాలి అని తాపత్రయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 75% ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు రిజర్వేషన్గా ఆ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇవన్నిటితో మన ప్రాంతమంతా కూడా బాగుపడాలని, మన పిల్లలకు ఉద్యోగాలు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ తపిస్తూ, అదే రకంగా సజ్జన్ జిందాల్ గారికి ఇక ఇంగ్లీష్లో 2 మాటలు మాట్లాడతా, ఎందుకంటే ఆయనకు కూడా అర్థం కావాలి కాబట్టి, మన కృతజ్ఞతలు ఆయనకు కూడా తెలియజేయాలి కాబట్టి 2 మాటలు ఆయనను ఉద్దేశించి కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ సజ్జన్ జీ. In fact, my profound gratitude and thanks for you. Not only have you come here to establish this steel plant here, but you have given us hope. So this is one particular area, one of the most backward areas. This is one among such areas. And this kind of investment, this kind of passion to invest in these particular areas would change the face of this district alone, this district itself. And your endeavor this day, wanting to put in 8,800 crores of investment, and I am hopeful that this will just not stop here, but the fact that it would move on to green hydrogen, it would move on to solar and wind and pump storage projects as well, which could actually translate to a much bigger investment number of more than probably 30,000 crores. Even for that, we would push and ensure that you were given enough confidence that you would come forward and invest much more.